హలో ఎలా ఉన్నారు? బెంగళూరు సిటీలో ఉండి వీకెండ్స్ ఏం చేయాలో అర్థం కాక మేమైతే సరదాగా ఇలా స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్ కి వచ్చేసాము. ఇది వచ్చేసి ది బెంగళూరు బెర్రీ కంపెనీ, రాజన్హల్లీలో ఉంది. సిటీ నుంచి 50 కిలోమీటర్స్. అసలే మా బుడ్డోళ్ళకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా డైరెక్ట్ గా ఫామ్ చూసేదానికి వాళ్ళ ఆనందం మాత్రం మామూలుగా లేదు. వాళ్ళు కోసుకునేవి సరిపోనట్టు నేను కోసినవి కూడా వాళ్ళ బాస్కెట్స్ లోనే ఫిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరు కాంపిటీషన్ అన్నమాట, ఎవరి బాస్కెట్ ఎక్కువ ఫిల్ అయిందని చెప్పేసి. ఇక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి ఆర్గానిక్ అన్నమాట, అందుకనే వాళ్ళు డైరెక్ట్ గా తినేశారు. అండ్ మా బుడ్డోళ్ళు ఇద్దరు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నేను ఈ వీకెండ్ చాలా మంచి పని చేశాను బెర్రీ ఫామ్ కి తీసుకొచ్చి, అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మాలాగా సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీకెండ్ స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్ ట్రై చేయండి. మీరే చూస్తున్నారు కదా మా పిల్లలు ఇద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అనిపించింది స్ట్రాబెర్రీ అలా కోసి పొట్టలో వేశారు, ఆ తర్వాత బుట్ట నింపడం స్టార్ట్ చేశారు. సిటీలో ఉండి ఆ పొల్యూషన్ నుంచి, ట్రాఫిక్ నుంచి స్కిప్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ఫార్మ్స్ చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. అంతేకాదండో ఇక్కడ ఆర్గానిక్ గా పండించే పర్పుల్ క్యాబేజీ అండ్ చెర్రీ టమాటో ఫార్మ్స్ కూడా ఉన్నాయి. పుల్లి చెర్రీ టమాటోలు. నేనైతే నాకు కావాల్సినవన్నీ కోసేసుకున్నాను. పాపం బుడ్డి ఫెలోస్ ఇద్దరు స్ట్రాబెర్రీస్ కోసి బాగా అలసిపోయారు. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఎనర్జీ బూస్టర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. అండ్ మేము అవేమేమి ఉన్నాయా అని చూస్తున్నాము. ఈ లోపు మా ఆయన వచ్చేసి మేము కోసినవన్నీ వేయింగ్ చేపిస్తున్నారు. ఇక్కడ కూర్చోడానికి కూడా వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళి కూర్చున్నాము. మా పిల్లలు ఇద్దరికి ఖాళీగా ఉంటే ఒక్క నిమిషం కూడా పడదు, కొట్టుకుంటూనే ఉంటారు. ఈ లోపు ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే ఇక్కడ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ప్యాన్ కేక్, స్ట్రాబెర్రీ స్పైసీ శాండ్విచ్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ సోడా కూడా ట్రై చేసాము. అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి వాళ్ళు తయారు చేసిన స్ట్రాబెర్రీ జామ్ అండ్ స్ట్రాబెర్రీ చిల్లీ జామ్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ పక్కనే ఉన్న పపాయ ఫామ్ కి కూడా వెళ్ళి ఈ వీకెండ్ అలా సరదాగా టైం స్పెండ్ చేసాము. కుదిరితే మీరు కూడా సరదాగా అలా వెళ్ళిరండి.